సూపర్ ప్రైమ్ టైమ్ బిగ్ బ్రేకింగ్స్ ఒకేసారి ఒకే ఫ్రేమ్లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, పోక్సో కేసులో బాధితురాలి పేరు చెప్పారన్న ఫిర్యాదుతోటి గోరంట్ల మాధవ్కి నోటీసులు ఇచ్చారు పోలీసులు. సెకండ్ బ్రేకింగ్, కేసుతో ఎలాంటి సంబంధం లేదు, నార్కో అనాలిసిస్కు సైతం సిద్ధమంటున్నారు వంశీ. థర్డ్ బ్రేకింగ్, ఉగాది నుంచి పట్టా లెక్కనున్న P4 విధానం 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్. ఫోర్త్ బ్రేకింగ్, మణిపూర్ గవర్నర్కు ఆయుధాలు అప్పగింత. కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఫస్ట్ బ్రేకింగ్, గోరంట్ల మాధవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోక్సో కేసులో బాధితురాలి పేరు బయటకు చెప్పారని ఆరోపిస్తున్నారు. వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతోటి BNS 72, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక సెకండ్ బ్రేకింగ్, వంశీ 3 రోజుల కస్టడీ ముగిసింది. 3 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. కేసుతో సంబంధం లేదు, ఏ టెస్ట్కైనా నేను రెడీ అంటున్నారు వంశీ. నార్కో కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తానన్నారు వంశీ. ఇక థర్డ్ బ్రేకింగ్, P4 పై అధికారులతోటి సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఉగాది నుంచి పట్టాలెక్కనుంది P4 విధానం. ముందుగా 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఫోర్త్ బ్రేకింగ్, మణిపూర్ గవర్నర్కు ఆయుధాలను అప్పగించారు. భలాతోటి జరిగిన మీటింగ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్లో కొన్నాళ్లుగా 2 తెగల మధ్య ఘర్షణ జరుగుతున్న విషయం తెలిసిందే.